ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? 3 పార్టీలు ఉన్నాయిగా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. ఉన్నాడు. అందుకనే 151 11 పోయింది. జగన్మోహన్ రెడ్డి పైన చూసుకుంటాడు, కింద చూడటం. అంటే అది తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతావు బండి సంజయ్లా మాట్లాడతాం. నీ యొక్క చేతగానే రాజకీయాలు చేసి, గ్రామస్తులను మోసం చేసి, ఓట్లేసిన ప్రజలను మోసం చేసి, ఈ న్యూస్ చాలు మొత్తం పని నేను చూసుకుంటాను. ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. గొప్ప ఫిగర్ అని మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా? ఇందులో పెద్ద ట్విస్ట్ ఉంది. మరి మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ఈ ఒక 70 ఎండ, ఈ ఒక 80 ఎండ, 150 ఉన్నాయి మేకలు. కరెక్ట్ గా లెక్కేస్తే 11 ఉన్నాయి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. తీసుకోరా. ఈ 7 నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న ఆ రోజా అన్నావుడుకి మీరు మంత్రి ఇచ్చారంటే ఇంకో అంతకంటే మంచోళ్ళు మీకు దొరకలేదా? లెగ్ ఐరన్ లెగ్ మంది ఏనప్పాదం కదా. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి నువ్వు లైన్లో ఉండు. దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు. కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఓరు బాబోయ్, నువ్వు ఎక్కడ దొరికావే నాకు. అంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాష్ అని ఉంటారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అయితే మొత్తం బయట పెడతానికి మా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. రమ్మనండి. ఆడెవడో నాకు తెలియదు. ఛాలెంజ్ చేయడం కాదు, మైకుల మీద మాట్లాడటం కాదు. ఎవర్రా లేడీస్ ఫాస్ట్ అయిపోయారని చెప్పింది? సిగ్గు లేకుండా 7 నెలల తర్వాత ప్రెస్ మీట్ కి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, నీతులు మాట్లాడుతూ ఉన్నారు. మీరా చేత కాలేదు, మీకు పని చేయడం రాదు. ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. రండి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. మూడు పార్టీలు ఉన్నాయిగా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. కొడతారండి? ఎందుకు కొడతారు సార్? అరే అడిగితే కొడతారండి.